బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయించాల్ తుఫాను తీరం దాటింది. ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి మధ్య మహాబలిపురం కరైకల్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీనపడనుందని, ఈ నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తుఫాను తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపింది. భారీగా వర్షాలు కురవడం వల్ల చెన్నై సహా పలు జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి. గత 34 గంటల్లో చాలా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల నుంచి 27 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. చెన్నై నగర వ్యాప్తంగా 134 ప్రాంతాలు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడం, కుండపోత వర్షాలతో సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. బలమైన గాలుల వల్ల చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయని, వాటిని తొలగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చెన్నై విమానాశ్రయంలోకి నీరు చేరడం వల్ల శనివారం తాత్కాలికంగా మూసివేశారు. ఇండిగో సంస్థ చెన్నై మీదుగా వెళ్లే తమ విమానాలన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేసుకున్నట్లు ప్రకటన చేసింది. వివిధ సంస్థలకు చెందిన మొత్తం 55 విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి. మరో 12 విమానాలను దారి మళ్లించారు. భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు తుఫాను కారణంగా పుదుచ్చేరిలో పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. తమిళనాడులోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 22,000 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు అధికారులు చెప్పారు. శనివారం చెన్నైలోని విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్ను తమిళనాడు సీఎం స్టాలిన్ సందర్శించి ప్రభుత్వ ఏర్పాట్లు, ముందు జాగ్రత్త చర్యలను సమీక్షించారు. పుదుచ్చేరిలో ప్రభావిత ప్రాంతాల్లో 12 లక్షల మందిని తీర ప్రాంత ప్రజలను ఇటు పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి ఆహారం, త్రాగునీరు సహా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు.